పెద్దలు, వేదిక ముందున్న మీ అందరికీ నమస్కారం. ఈరోజు పొట్టేపాలెం కలుజు అనేది దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఇది ఇంటున్నాం. ములిముడిలో నా పొలం ఉండేది. ఈ కలుజు వల్ల ఈ ఇబ్బందులు ఎందుకని నేను అమ్మేసిన, చెప్పాలంటే ములిముడిలో పెన్నకి ఒడ్డు పక్కనే ఉండేది. కానీ ఈ రోడ్డు ఆ రోజుల్లో చూసి ఇక్కడ పోయి ఏం చేయాలన్నట్టు అది గుర్తుకొచ్చింది ఇప్పుడే, ఈ కలుజు తోటే. దాన్ని ఈ రోజు చూస్తే ఎంత వాల్యూ ఉందో, కానీ ఆ రోజు అసలు ఈ రోడ్డే మనకి సూట్ కాదులే అని చెప్పి నేను వదిలేసాం, అమ్మేసిన ఆ రోజుల్లో. ఈరోజు శ్రీధర్ రెడ్డిని, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మెచ్చుకోవాలి. ఇది సాధించాడంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. ప్రతి ఒక్కరికి తెలిసిన సబ్జెక్ట్ అది. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈరోజు ఒక పెన్షన్ ఐటమ్ మీద దాదాపు 50,000 కోట్లు ఖర్చు పెట్టి ఉంది గవర్నమెంట్. చాలా ఇబ్బందులతో ప్రతి ఒక్క సంక్షేమం, అభివృద్ధి అనే 2 పదాలతో ఇబ్బందులతో ప్రతి ఒక్కటి కూడా చెప్పినట్టు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ముందుకు నెట్టుకుపోతా ఉన్నాడు. అటువంటి రోజుల్లో ఈ 4 కోట్లు నిజంగా కూడా కష్ట రోజుల్లో ఇప్పుడే రవిచంద్ర చెప్పినట్టు అక్కడ ఒకటి క్యాన్సిల్ చేసేది, కరెక్ట్. అది క్యాన్సిల్ చేసి దాదాపు 9 కోట్లు అది తీసేసి తగ్గించారు. దాన్ని తగ్గించి ఇక్కడ 4 కోట్లు తెచ్చుకున్నాడంటే, ఇంత ఇబ్బందుల్లో కూడా తెచ్చుకున్నా అంటే అది పట్టుదల. శ్రీధర్కు ఉండే పట్టుదలే ఈరోజు 3వసారి ఆయన గెలవడం కూడా. మనిషికి ముందు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సాధించాలనే మనకు ఒక పట్టుదల ఉంటే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. ఆ పట్టుదల అనేది చాలా తక్కువ మందికి ఉండేది. ఈ రోజుల్లో రేపేందనేది పట్టించుకోరు. నిన్న మనం ఏం చేసామని కూడా పట్టించుకునే రోజులు కావు. కానీ మనకు ఉండాల్సింది ఆ పట్టుదల. 3 సార్లు ఒక ఎమ్మెల్యేగా గెలవడం అంటే, ఇప్పుడే చెప్పినట్టు, శ్రీధరే చెప్పినట్టు, ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు చూస్తుండే పరిస్థితుల్లో ఇట్లా ఎవరన్నా వచ్చారంటే ఎమ్మెల్యేగా 1 టైమరే అవుతున్నారు. ఎందువల్ల? ఆ పట్టుదల. కానీ ప్రజలకి సేవ చేయాలా, ప్రజల్లో ఉండాలా అనేది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో ప్రజల్లో ఉంటేనే ప్రజలకి మనం గుర్తుండేది. ప్రజల్లో లేకుండా మనం ఏదో ఆఫీస్లో కూర్చొని లేకపోతే ఇంటికాడ కూర్చొని నేను ఎమ్మెల్యేనే అనుకుంటుంటే అది ఫస్ట్ టైమరే. అది కాదు కాబట్టే 3 టర్మ్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మీ అందరి అదృష్టం కూడా, రూరల్ కాన్స్టిట్యుయెన్సీ మీ అందరికి కూడా అదృష్టం. మీరు గమనించండి. ఇంకోటి కూడా, ఆయన గెలిచింది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు, లాస్ట్ 3వసారి గెలిచే కాడికి వచ్చేలేకే ఆయన ఎంత మెజారిటీతో గెలిచాడు, ఏ మెజారిటీతో 3వసారి గెలిచాడు. ఆ మెజారిటీయే ఆ వ్యక్తి తను చూపిస్తుంది. మనం ఆ వ్యక్తి ఎటువంటి వాడో అక్కడనే ఆ రిజల్ట్తోనే మనకు తెలుస్తుంది. ఈరోజు వాళ్ళ తమ్ముడిని తిప్పుతున్నాడు, ఫోకస్ చేస్తున్నాడు. వాళ్ళ తమ్ముడు కూడా చాలా పట్టుదలగా తిరుగుతున్నాడు. భగవంతుడు దయ ఉంటుంది, ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది. గిరి కూడా మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఎందుకంటే కష్టపడుతున్నాడు, కళ్ళ ముందు చూస్తున్నాం ప్రతిరోజు నిత్యం ప్రజల్లోనే. అది చాలా అవసరం కూడా. రెండోది, చాలా ఓపిక అనేది ఉండాల ప్రజల్లో. మనము ఎక్కడ కూడా తొందరపడి మనం ఎటకారంగా మాట్లాడడం కానీ ఆ ఓపిక అనేది నశించిందంటే మనకి కూడా అది దాదాపు తొలి రోజులే.
అది ఆఖరి రోజులు అనుకోవాలా, తొలి రోజులు కాదు, ఆఖరి రోజులు అవుతాయి. చాలా ఓపికగా మనిషి ఈరోజు ప్రజల్లో మనం మెలగాలి. నేను నేర్చుకుంది ప్రజల్లోకి వచ్చింది మొదటిసారి, కానీ మనకి ఓపిక అనేది చాలా ముఖ్యం. ఎక్కడ కూడా మనకి ఏదన్నా కష్టం నష్టం ఏదున్నా కానీ మనం ఆ నుంచి ముందు జనాల్లోంచి వెళ్ళిపోయి ఆ కష్టం నష్టం మనం రూమ్ లో కూర్చొని మనం దాన్ని చూపించుకోవడం మంచిది. ప్రజల్లో ఎక్కడ కూడా అది కనపడకూడదు. మనకి ఏ కోపం వచ్చినా ఏమొచ్చినా. ఇవి నేను నేర్చుకున్న పాఠాలు. నాకు 2 సంవత్సరాలు ప్రజల్లో మెలిగేది కూడా అదే. కోవూరు ఎమ్మెల్యే మా భార్య, ఆమెకి చాలా ఓపిక. ప్రజల్లో ప్రతిరోజు కూడా ప్రజల్లో ఏ గ్రామం పోవాలి, ఈరోజు ఎవరి దగ్గరికి పోవాలా, ఏం చేయగలుగుతాం, ఈరోజు ఇక్కడ ఏం చేయగలుగుతాం, గవర్నమెంట్ నుంచి మనం ఏం తీసుకురాగలుగుతాం అనేది నిరంతరం మైండ్ అదే పనిచేస్తుంటుంది. ఈ మధ్య అదే అనిపిస్తుంది. నేను నా వ్యాపారం నాకు ప్యాషన్. నా వ్యాపారం నేను వదిలిపెట్టేవాడిని కాదు. ప్రజల్లో ఎంత ఇది చేసినా అది కూడా నాకు చాలా ముఖ్యం. బట్ ఈమె దాన్ని మొత్తం నాకు కవర్ చేస్తుంది. ఇబ్బంది లేకుండా ఎవరు వచ్చినా, నాకు సంబంధించిన వాళ్ళు వచ్చినా ఓపికగా మాట్లాడడం చేయడం, అది ఒక మంచి ఇదైంది నాకు. వాళ్ళు రావడం కూడా అట్లా. ఈరోజు ఈ రోడ్లో దాదాపు చెప్పాలంటే ఈ రోడ్డు ఈ బ్రిడ్జి తీసుకురావడం 4 కోట్లు పెట్టి తీసుకొచ్చాడు, మంచిదే. దాదాపు ఒక లక్షల మంది ఈ రోడ్డు వాడుతున్నారు. నన్ను అడిగితే తాడిపత్రి ఈ రోడ్డు అంతా ఒక రోజు ఇంత ముందు రోజుల్లో నేను ఈ రోడ్లో పోయేది. మా నాయన మైకా మైండ్ ఉండేది, తాడిపత్రి చెరువులోనే మైన్ చేస్తున్నది మేము. ఈ రోడ్డు వాడేది. ఈ రోడ్డు ఆ రోజుల్లో ఒక సన్న గొంతులాగా ఉండేది. నేను చెప్పేది ఫ్యాక్ట్స్ ఇవన్నీ. ఒక సన్న గొందే ఇది అప్ టు తాడిపత్రి. అది రోడ్డు కాదు, దారుణమైన రోడ్డు. ఈరోజు ఈ బ్రిడ్జి రావడం, ఈ రోడ్లు ఇంత డెవలప్ చేశారు. ములుముడు కానీ తాటిపత్తి కానీ ఇటు జొన్నవాడ కానీ ఉదయగిరి ప్రతి ప్రాంతానికి ఈరోజు మనకి ఈ రోడ్డు ఈ బ్రిడ్జి చాలా ముఖ్యమైన బ్రిడ్జి. అందుకనే నేను చెప్పింది లక్షల మంది వాడుతుంటారు ఈ బ్రిడ్జి రైలు. సో ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు ఇక్కడికి నన్ను పిలవడం, ముఖ్య అతిథిగా పిలవడం ఇంకా సంతోషం. నేను శ్రీధర్ రెడ్డి చెప్పినట్టే ఆ అండర్ బ్రిడ్జిలు కూడా ఫాలో అప్ చేసి ఆ రోజు కూడా ముఖ్య అతిథిగా నన్నే పిలవాలా, దాన్ని ఖచ్చితంగా నేను చేయించి ఎవరితో మాట్లాడాలో ఏం చేయాలో వెనకబడి ఖచ్చితంగా దాన్ని చేయిస్తాము. ఆ రోజు అండర్ పాస్లు కూడా ఎవరితో పని ఉందో, ఎవరి దగ్గర నుంచి మనం చేయాలో వాళ్ళని పిలిపించి ఎక్కడ మాట్లాడాలో, మనం పోవాల్సి వస్తే పోవడం, మనం మాట్లాడాల్సింది మాట్లాడడం, అవి కూడా సాధిస్తాం. నీలాగా కాకపోయినా కొంత పర్సంటేజ్ అయినా నా హెల్ప్ ఉంటుంది దాంట్లో. నీలాగా మేము చేయాలంటే కూడా చేయలేము, ఎందుకంటే దీన్ని చూసా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.